అంటే ఇంత మీ మీ ట్వీట్లు చూసినా, మీ మూవీస్ చూసినా, మీలో ఒక సమాజం మీద ఏదో ఒక విపరీతమైన ప్రేమ, అది అలా లేదు అనే ఒక కోపం, ఒక ఆవేదన, ఇంత ఈ ఐడియాలజీ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ నోవేర్ మోదీ గారు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ సీయింగ్ ద వరల్డ్ ఫ్రమ్ యాజ్ అ చైల్డ్. ఇప్పుడు ప్రపంచంలో నిషే ఉన్నారు, గొప్ప గొప్ప వేదాంతులు వాళ్ళందరూ ఎన్నో చెప్పారు. బట్ వాళ్ళు బ్లాంక్ మైండ్తోనే కదా పుట్టారు. వాళ్ళు మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఎలా చెప్పారు, వాళ్ళ అబ్జర్వేషన్ నుంచే చెప్పారు. వాళ్ళ లైఫ్ని ఫీల్ అవుతుంది. నేను సమాజం గురించి కానీ, ఇట్స్ అబౌట్ లైఫ్, ఇట్స్ అబౌట్ వెరీ కండిషన్, దిస్ మ్యాజిక్ కాల్డ్ లైఫ్. ఇక్కడ కూర్చొని కాన్షియస్గా మనం మాట్లాడుకుంటున్నాం చూడండి, ఇదే స్వర్గం. లైక్ బీయింగ్ అవేర్ ఆఫ్ this touch, this feel, this thing, this moment, ఈ మూమెంట్ మనం బతుకున్నాం, aliveness, right? That itself, there itself is a magical this thing. ఈ లైఫ్ని మనం ఎంత ప్రెషియస్గా చూసుకోవాలా. ఆ లైఫ్ని పరస్పరంగా పెయిన్ కలిగించే ప్రతిదీ ఈవిల్ అని చూస్తాను నేను. సమాజం కోణంలో నేను చూడట్లా, లైఫ్ ప్రాణం కోణంలో చూస్తాను. నేను చూస్తాను సమాజానికి ప్రాణాన్ని. అంటే ఇన్ని కోట్ల ప్రాణాలని, ఇన్ని కోట్ల జీవితాలని శాసించగలిగేది రాజకీయం. సో సమాజం సోషల్ మెసేజెస్ అనేది బోర్ టాపిక్స్. చాలా మందికి నన్ను దీనికి అటాచ్ చేసేస్తే నేను ఒక బోరింగ్ డైరెక్టర్ లాగా కనిపిస్తా. అది కాదు నా ఫైర్ ఉంది. బోరింగ్ డైరెక్టర్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి క్రిటిక్స్ కూడా మిమ్మల్ని ఇష్టపడేది అందుకే. అదే ఇతనిలో ఏదో ఉంది. అది ఏం లేదు, ఇట్స్ ఓన్లీ ఆ ప్రాణాన్ని ప్రెషియస్గా చూడడం. ప్రతి మనిషికి పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు కదా, ప్రతి మనిషికి సంతోషంగా జీవించే హక్కు ఉంది. ప్రతి మనిషికి సమాన అవకాశాలు కల్పించేదే రాజకీయమైన, ప్రభుత్వమైన. ఇందాక మీకు చెప్పినట్లే మూర్తి గారు, మీకు ఒకటి కావాలి, మీరు ఒక్కరే సంపాదించుకోలేరు. నాకు ఒకటి కావాలి, నేను ఒక్కడనే సంపాదించుకోలేరు. మన ఇద్దరం కలిస్తే మీకు కావాల్సింది, నాకు కావాల్సింది రెండు సంపాదించుకోవచ్చు అనే ఒక కలయికతో జరిగే పెద్ద ప్రాసెస్. ఈ ఇల్లు కట్టాలంటే 100 మంది పనిచేయాలి, ఓ రోడ్డు వేయాలంటే కొన్ని వేల మంది పనిచేయాలి. అదంతా ఊరినే కాదు కదా ఒక్కడే బతకడానికి. అవన్నీ జరపడం కోసం కలిగిన ప్రక్రియ స్టార్ట్ అయిన ప్రక్రియ రాజకీయం అనేది. బట్ ఆ రాజకీయాన్ని మనం ఎందుకు ఒక టూల్ లాగా, అంటే ఏమంటున్నారు, ఒక ఎక్స్క్యూజ్ లాగా తీసుకున్నాం. ఆ రాజకీయాన్ని ఒకరినొకరు అంతం చేయడం కోసం వాడుతున్నాం, లూట్ చేయడం కోసం వాడుతున్నాం. ఆ లూటర్స్ని మనం మన గుడ్డితనంతో, మన కులజాడ్యాలతో, వాడు ఎవడన్నా కానీ, వాడు రేపిస్ట్ కానీ, కూనీకోరు కానీ, దొంగ కానీ, దోపిడీదారుడు కానీ, నా కులం కాబట్టి నేను ఓటేస్తా అనుకుంటే నష్టం వాడికా నీకా? ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? బికాజ్ నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించట్లా, ఎవడో ప్రాణాన్ని బానిస భావజాలం. అది నీ ప్రాణాన్ని ఇంకొకరికి బానిసత్వంగా ఇచ్చేసావు. అందుకే నేను ఇందాక 2-3 ఇంటర్వ్యూస్లో చెప్తాను, పిచ్చి ప్రేమ, ఎవరి మీదైనా పిచ్చి ప్రేమ అనేది ఒక రకమైన బానిసత్వం అని. కరెక్ట్. ఎందుకంటే దానివల్ల నీకు వచ్చేది ఏముండదు, నీ నుంచి పోయేది తప్ప. సో నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకో ఫస్ట్. దానికి ఉపయోగపడే మనిషిని ప్రేమించు. నీ సంతోషానికి, నీ భవిష్యత్తుకి పనికొచ్చే మనిషిని వెతుక్కో, ఎంచుకో. అది నీ ఫ్రెండ్గా వెతుక్కో. అంటే మన ఫ్రెండ్స్లో కావాలి వాళ్ళు, మన చుట్టూ కావాలా. పాలిటిక్స్లో మాత్రం ఎందుకు నువ్వు కులం వైపు వెళ్తావు? మళ్ళీ మమ్మల్ని ఏమో అంటుంటారు, రెడ్డి నాయుడుని పెట్టుకొని ఏంటండి కన్వర్జేషన్ పెట్టారు. అది మీరు ఎందుకు రెడ్డి నాయుడుని తోక పెట్టుకొని తిరుగుతున్నారు? గాడిదెల్లారా? ఆ తోక పెట్టుకొని తిరిగే వాళ్ళకి ఎవరికైనా హక్కు ఉందా? అది మీరు అర్థమే కదా చూపించేది మాట్లాడడానికి. ఎస్, మీరు అర్థం చూపిస్తున్నారు. సమాజం లేదు, దాన్ని ప్రతిబింబించే అబద్ధమైన కథ, బట్ ఒక నిజమైన అర్థం. మన సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే సినిమా మీద